వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ మనం డిస్కస్ చేద్దామండి. 2025కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ విషయాలు కూడా ఈ స్కీమ్ గురించి చెప్దాం మనం, ఓకేనా. సో ఇక్కడ మనకి కనిపించేది ఏంటి అంటే స్క్రీన్ పైన పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన అంటాం మనం. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన అంటాం, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది, ఓకేనా. సో స్కీమ్ ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2024 ఇయర్లో స్టార్ట్ చేశారు, ఓకేనా. సో ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారంటే 2024లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకొకటి, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్స్టాలింగ్ సోలార్ సెట్స్ అండి, ఓకేనా. సో ఇంటిపైన సోలార్ సెట్స్ని అమర్చడం, ఓకేనా. ఇన్స్టాలింగ్ సోలార్ సెట్స్, ఓకేనండి. సో గుర్తుపెట్టుకోండి ఇలాగండి ఈ పిక్చర్లో చూపించినట్టు, ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఇన్స్టాలింగ్ సోలార్ సెట్స్, ఇంటిపైన సోలార్ సెట్లని అమర్చే పథకం ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ స్కీమ్ పేరు ఏంటి అంటే పిఎం సూర్య గారు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకొకటి 2024లో స్టార్ట్ చేసాం. అయితే టార్గెట్ మనకి లక్ష్యం మనకి ఏ సంవత్సరం అంటే 2027 సంవత్సరం. 2027 సంవత్సరానికి 1 కోటి ఇల్లు, ఓకేనా. సో 1 crore హౌసెస్కి ఖచ్చితంగా ఇవి సోలార్ సెట్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్. అయితే 2025 మరి రీసెంట్గా న్యూస్ ఎందుకైందో మనం ఇక్కడ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి 2025 ఈ సంవత్సరం మనకి ఈ ఏప్రిల్ మంత్కి 10 lakh ఇన్స్టాలేషన్స్ జరిగాయండి. ఎన్ని ఇన్స్టాలేషన్స్ జరిగాయంటే 10 lakh ఇన్స్టాలేషన్స్, ఓకేనా. యాక్చువల్గా మనం టార్గెట్ ఎంత పెట్టుకున్నాం అంటే 1 crore పెట్టుకున్నాం. అయితే ఒక సంవత్సరంలో మనం ఎంత రీచ్ అయ్యామంటే 10 lakh ఇన్స్టాలేషన్స్ పెట్టుకున్నాం. టార్గెట్ ఏ సంవత్సరానికి పెట్టుకున్నాం అంటే 2027కి పెట్టుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా టోటల్ ఈ స్కీమ్ యొక్క బడ్జెట్ ఎంత అంటే 75,000 crores, ఓకేనా. 75,000 crores బడ్జెట్ ఎంత అంటే 75,000 కోట్లు, ఓకేనండి. సో ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, ఈ స్కీమ్ కింద ప్రతి ఇంటికి కూడా 300 యూనిట్స్ ఫ్రీ ఇస్తుందండి, ఓకేనా. ఎన్ని యూనిట్స్ ఫ్రీ ఇస్తుంది అంటే 300 యూనిట్స్, ఓకేనా. సో 300 యూనిట్స్ అనేది గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి ఈ సూర్య గారి స్కీమ్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఈ సూర్య గారి స్కీమ్నే బెస్ట్ టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్గా కూడా క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనండి. సో అంటే బాగా సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న రాష్ట్రం ఏంటి అని కూడా క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనండి. సో టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్స్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్ రాజస్థాన్, ఓకేనండి. సో టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాజస్థాన్. సెకండ్ వన్ వచ్చేసరికి మహారాష్ట్ర, ఓకేనండి. సో బెస్ట్ స్టేట్ ఏంటంటే రాజస్థాన్ అంటాం, సెకండ్ స్టేట్ ఏంటి అంటే మహారాష్ట్ర అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతాడు. నెక్స్ట్ ఇంకొకటి, భారతదేశం సోలార్లో ప్రపంచంలోనే పోలిస్తే మనం సోలార్లో 3rd పొజిషన్లో ఉన్నామండి. గతంలో 4th పొజిషన్లో ఉండేవాళ్ళవి, ఇప్పుడు ఏ పొజిషన్లోకి వచ్చామంటే 3rd పొజిషన్లో ఉన్నాం. చాలా ఇంపార్టెంట్, ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకు ఖచ్చితంగా ఈ సూర్య గారు అనేది క్వశ్చన్ అయ్యే అవకాశం ఉంది, ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి, ఓకేనండి. నెక్స్ట్ ఇంకొకటి, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఓకేనా. సో ఫస్ట్ స్టేట్ రాజస్థాన్, సెకండ్ స్టేట్ మహారాష్ట్ర, 3rd స్టేట్ ఏంటి అంటే గుజరాత్, 4th స్టేట్ వచ్చేసరికి తమిళనాడు, 4th స్టేట్ ఏంటి అంటే తమిళనాడు, ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్న స్కీము. భారతదేశం సోలార్లో ఎన్నో పొజిషన్లో ఉంది అంటే 3rd పొజిషన్ అని చెప్తాం మనం, ఓకేనా. ఫస్ట్ పొజిషన్ ఎవరంటే చైనా అండి, సెకండ్ పొజిషన్ ఎవరంటే USA, 3rd పొజిషన్ ఎవరంటే ఇండియా, ఓకేనా. ఇంకా భారతదేశం కనుక తీసుకుంటేనండి 2025 ఇయర్లో సోలార్ విషయంలో చాలా ముందుకు వచ్చాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇండియాలో సోలార్ బస్ స్టాండ్ అంటాం మనం, ఓకేనా. సోలార్ బస్ స్టాండ్ ఎక్కడ అంటే మనకి సూరత్ అని చెప్తాం మనం. సూరత్ ఎక్కడుందండి? గుజరాత్లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సోలార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా, ఓకేనా. సోలార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా, ఓకేనా. సో భారతదేశంలో సౌరశక్తితో నడిచే ఒకే ఒక జిల్లా, కంప్లీట్గా డిస్ట్రిక్ట్ అంతా కూడా సోలార్ ఎనర్జీ ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే DU అని చెప్తాం మనం, ఓకేనా. సో డమాన్ అండ్ DU కేంద్రపాలిత ప్రాంతంలో మనకి DU అనేది ఏంటి అంటే ఒక యూనియన్ టెరిటరీలో ఉన్న ఒక డిస్ట్రిక్ట్ అండి. సో దాన్ని మనం తీసుకోవాలి ఇక్కడ. సోలార్ బస్ స్టాండ్ అంటే సూరత్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంకొకటి, సోలార్ డిస్ట్రిక్ట్ అంటే మనకి DU అని చెప్తున్నాం, ఓకేనండి. సోలార్ కాన్సెప్ట్లో మనకి గవర్నమెంట్ ఏమి రిలీజ్ చేసినా ఖచ్చితంగా మనకి పరీక్షలో క్వశ్చన్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ సెకండ్ స్కీమ్కి మనం వెళ్దాం ఇక్కడ. సో సెకండ్ స్కీమ్ వచ్చేసరికి ఏంటి అంటే PM ఆవాస్ యోజన,
ఓకేనా. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ఓల్డ్ స్కీమేనండి. కాకపోతే ఏంటంటే ఈ స్కీమ్ అప్డేట్ ఇంపార్టెంట్, మనకి ఈ స్కీమ్ అప్డేట్ ఇంపార్టెంట్. ఓకేనా. యాక్చువల్గా ఈ స్కీమ్ అనేది 2015లో స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి దీన్ని ఏ విధంగా తీసుకుంటామంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ తీసుకుంటాం, నెక్స్ట్ ఇంకొకటి అర్బన్ తీసుకుంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా 2025కి ఈ స్కీము 10 ఇయర్స్ కంప్లీట్ చేసింది. 2025కి ఈ స్కీమ్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసిందంటే 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ మధ్యన చాలా పరీక్షల్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఈ స్కీమ్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది అన్నాడు. ఓకేనా, ఏ స్కీమ్ అయినా సరే 2025కి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది అనేది ఈ మధ్యకాలంలో అడుగుతున్న ఒక క్వశ్చన్ ఫార్మేషను. సో దాని గురించి కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఇక్కడ ఈ 2025, 2026 అండి. ఓకే, 2025, 2026 ఈ సంవత్సరంలో మనకి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 19,000 crores అండి. ఓకేనా. సో ఎంత కేటాయించారంటే 19,000 కోట్లు కేటాయించారు ఈ స్కీమ్కి ఒక 19,000 కోట్లు కేటాయించారు. సో ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 2025 నుంచి, ఓకేనా, 2025 నుంచి 2029 అంటే 2029కి మనకి గ్రామీణ అంటే రూరల్ ఏరియాస్, ఓకేనా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ ఏరియాస్. ఓకేనా, ఈ రూరల్ ఏరియాస్లో మనకి ఎక్స్ట్రా 2 crore హౌసెస్ నిర్మించాలి, ఎక్స్ట్రా 2 crore హౌసెస్ నిర్మించాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైనా స్కీమ్కి ఒక టార్గెట్ ఉందంటే ఖచ్చితంగా అది ఎగ్జామ్లో క్వశ్చన్ అవుతుంది. సో 2025 టార్గెట్ మనకు బడ్జెట్ ఎంత అంటే 19,000 crores అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2029లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2 crore హౌసెస్ రూరల్ ఏరియాస్లో 2 crore హౌసెస్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం మనం. ఓకేనండి. సో ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎవరు అంటే మనోహర్ లాల్ ఖట్టర్. ఓకేనండి. సో మనోహర్ లాల్ ఖట్టర్ అని గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకేనా. సో భారతదేశంలో మనకి గృహ నిర్మాణాల మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు అంటే మనకి మనోహర్ లాల్ ఖట్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో మన గతంలో ఉన్న ఇందిరా ఆవాస్ యోజన 1985లో స్కీమ్ స్టార్ట్ చేసాం. అయితే ఈ స్కీమ్కి 2015లో పేరు మార్చడం జరిగింది. సో పేరు ఏం పెట్టారంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టారు మనకి. ఓకేనండి. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఒక టూ స్కీమ్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే సూర్యఘర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆవాస్ యోజన ఇంపార్టెంట్. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో మళ్ళీ మనం ఇక్కడ 2 స్కీమ్స్. సో 2025 నెక్స్ట్ థర్డ్ స్కీమ్ వచ్చేసరికి ఒక ప్రోగ్రామ్ అండి, కీర్తి ప్రోగ్రామ్ అంటాం మనం. ఓకేనా, ఏమంటామంటే కీర్తి ప్రోగ్రామ్ అంటాం మనం. ఓకేనండి. సో కీర్తి ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2024లో దీన్ని తీసుకొచ్చాం. అయితే ఖేలో ఇండియా, ఓకేనా, ఫుల్ ఫామ్ ఏమంటున్నామంటే ఇక్కడ మనకి ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్. ఓకేనా. సో ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో కీర్తి ప్రోగ్రామ్ ఇంపార్టెంట్, ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ అంటే ఎవరైతే పాఠశాలలో వాళ్ళు క్రీడా రంగంలో వాళ్ళని ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే కీర్తి ప్రోగ్రామ్ అని తీసుకొచ్చిందండి. ఓకేనా. సో అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, ఏజ్ 9 to 18 years. ఓకేనా. సో వయసు ఎంత అంటే 9 నుంచి 18 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి పిల్లల్ని గుర్తించడం, వాళ్ళకి స్పోర్ట్స్ కాన్సెప్ట్లో మనకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి వెళ్ళే విధంగా తయారు చేయడం. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఈ స్కీమ్ యొక్క ఫోకస్ ఏంటి అంటే 2036 అండి, 2036 సమ్మర్ ఒలింపిక్స్. ఓకేనా. సమ్మర్ ఒలింపిక్స్ అనేది మన భారతదేశంలో నిర్వహిస్తున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. బట్ ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. కన్ఫర్మేషన్ కాలేదు. సో గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో విషయం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఒక 50 సెంటర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక 50 కేంద్రాలని
సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించేది ఫస్ట్ ఎన్ని కేంద్రాల్లో అంటే ఒక 50 కేంద్రాలు. నెక్స్ట్ ఇంకొకటి 10 స్పోర్ట్స్ పైన ఫోకస్ అండి. ఓకేనా. సో 10 క్రీడల పైన దృష్టి పెడుతున్నారు. ఎన్ని క్రీడలపైన దృష్టి పెడతారంటే 10 క్రీడలు. ఓకేనండి. సో 10 స్పోర్ట్స్ పైన మనకి ఇక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనకి ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. సో థర్డ్ ప్రోగ్రామ్ కూడా నేను క్లారిటీగా చెప్పాను. ఓకేనా. సో మళ్ళీ మనం ఇంకా మిగతా కాన్సెప్ట్స్ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.